గబ్బు చేసింది. ఆ వాన పడకపోయింటే మాది 4 గంటలకంతా అయిపోయి చేతులు కడుక్కొని వెళ్ళిపోయేవాళ్ళు. వాన పడేలేక ఇంకా వాన బాగా జోరుకు పడింది. ఇంకా ప్యాచ్లు గీచులు పూసుకొని వెళ్ళాక మాకు 7 అయిపోయింది టైము. నాకు 8 గంటలకు బస్సు. 8 గంటలకు బస్సు అయితే ఇంకా పోదూరు రానిండు. పోదూరు రాని కూడా నాకు చెప్పాలిగా, ఒరే నీకు టికెట్ చేసినాను 8 గంటలకు రా నీకు బస్సు కావాలని. ఏం చెప్పలా. సరేలే ఈరోజు లేదు కాదని నేను గమ్మునైపోయినా. బస్సు టికెట్ బుక్ చేసిన తెలియదు, నాకే తెలీదు. చెప్పాలిగా టికెట్ చేసినదని తెలియదు, నాకు కూడా తెలియదు. గమ్మునున్నా. సరే అని చెప్పి ఇంటికి నేను సైకిల్ వేసుకొని పోయి ఇంటికి పోయి అన్నం తీసుకురావాలి. మా బాబాయ్ ఇంటికి వాచ్మెన్ వాళ్ళ ఇంటికి 3 కిలోమీటర్లు. వాచ్మెన్ కాడ సైకిల్ తీసుకొని పోయి అన్నం తీసుకొని వచ్చిన. ఆ రోజు బాగా టైం అయిపోయేలాకే ఇంకా నేను టిఫిన్ ఇది కడగల. టిఫిన్ మేమే కడిగి ఇంకా తీసుకొని పోవాలి. సరే అని చెప్పి ఇంటికి తీసుకోపోయినా. టిఫిన్లో తీసుకోకపోతే అన్నం బాగలేదని చెప్పి మేమేదో మాట్లాడుకున్నాం. పచ్చడి బాగా మంట ఉంది, సరేలే బాబు మధ్యాహ్నం అన్నం ఉందిలే చిల్లర పనే కదా చేసుకొని బాధమని చెప్పేసి మేము మాట్లాడుకున్నాం. నేను నాకు బాబాయ్ పడతాం ఆయన నేను మాట్లాడుకున్నాను. అదంతా ఈ ఇళ్ళగల కొత్తరోడు నువ్వు పెట్టి వాడు మొక్కలో నమ్మంట. వాడేం చేసిండు చెప్పొద్దు. నేను ఇట్లా కూర బాగలేదని వాళ్ళు అన్నం తినలేదు అది చెప్పేది లేకే వాడి ఇంటికి పోన్నాను మా బాబాయ్.